భారతదేశం అంతటా కూడా దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగం భారత బంద్ నిర్వహిస్తుంది. మరి ఈ రోజు బందే కాదు, ఈ రైతాంగం గత 15 రోజులుగా ఢిల్లీ గడ్డపై దేశ రాజధానిలో 2 కోట్ల మంది దాదాపు ధర్నా చేస్తూ ఈ రైతాంగాన్ని ఆత్మహత్య సదృశ్యం చేసి రైతాంగాన్ని బలి చేసి ఆహార ధాన్యాలకి ఈ దేశానికి కొట్టొచ్చేటువంటి తప్పుడు చట్టాలు, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తప్పుడు చట్టాలు రద్దు చేయాలని ఈ రోజున పోరాటం చేస్తున్నాయి. మరి ఆ పోరాటం ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం కోట్ల మంది రైతాంగం చేస్తున్న గుర్తించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఏనాడైనా ఈ రోజున పరిపాలన ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ ఆయన సంఘ పరివార శక్తులు కానీ బీజేపీ నాయకులు కానీ కనీసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళకి ఈ రోజున కనీసం పోరాటం ఈరోజు తెలియట్లేదు అనేది ఈ రోజున పౌర రైతాంగంగా మేము చెప్పదలుచుకున్నాం. మరి కళ్ళ కనపడతలేదా? గత 20 రోజులుగా ఈ భారత రైతాంగం చేస్తున్నటువంటి తిండి లేక నీళ్ళు లేక గడ్డగట్టే మంచులు ఈ చట్టాలను రద్దు చేయండి మహాప్రభు, ఈ చట్టాలు అమలవుతే కార్పొరేట్ కంపెనీలకు మా జీవితాలు బలైపోతాయని చెప్తున్నా సరే ఎక్కడ ఈ బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. మరి ఈయన ఆ రోజు అధికారంలో వచ్చినప్పుడు చెప్పాడు, నేను స్వామినాథన్ చెప్పాల్సిన అమలు చేస్తాను. ఖచ్చితంగా స్వామినాథన్ చెప్పినట్టుగా పెట్టుబడి రాయితీ అంతా కూడా బ్యాంకు నుండి రుణాల రూపంలో ఈ పెట్టుబడి పెడతానికి చెప్తాము. అలాగే కనీసంగా ఆయన చెప్పినట్టుగా కనీస మద్దతు ధర క్వింటాకి 2,300 రూపాయలు మేము కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చాడు. కానీ గద్దెలెక్కకి ఈ రోజు చూస్తున్నాము ఆ అమలు, ఆ నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. కనీసం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తూ భారత రైతాంగాన్ని ఆత్మహత్య పాలు చేస్తూ ఈ రోజు తీసుకొచ్చినటువంటి తప్పుడు చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు భారత రైతాంగం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రజానికమంతా వివిధ సంస్థలు, రంగాలు, పార్టీలు అన్ని కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఆ చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఈ మోడీ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘంగా హెచ్చరిస్తున్నాము.